ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, ఇప్పటి వరకు తను చూసింది హాస్పిటల్ పర్మిషన్కి సంబంధించిన పేపర్స్. నేను అనుకున్న దానికన్నా ఫాస్ట్గా ప్రాసెస్ మొదలు పెడుతుందేంటి? ఏంటి త్రిదేవ్, ఆ ఫైల్ అలా చూస్తున్నావు? మన హాస్పిటల్ పర్మిషన్కి సంబంధించిన పేపర్స్ అవి. డీటెయిల్స్ ఫిల్ చేసి నువ్వు సైన్ చేయాలి. సింపుల్గా అయిపోతుంది అనుకున్నాను, కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అవునవును, హాస్పిటల్ కట్టడం అంటే అంత ఈజీ కాదు. పర్మిషన్ తెచ్చుకోవడానికే చాలా లేట్ అవుతుంది. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు. నేను ఆల్రెడీ మేనేజర్ గారితో మాట్లాడి ఆ ప్రాసెస్ తొందరగా అయ్యేలా చూడమని చెప్పాను. నాన్న కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వీలైనంత తొందరలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తానన్నారు. మనకి ఓ 2-3 రోజుల మించి ఎక్కువ టైం ఏం పట్టదులే. సరే, నువ్వు ఈ పేపర్స్ ఫిల్ చేసి సైన్ చేయి. మిగతా పనులన్నీ మేము చూసుకుంటాం. ఇప్పుడు దానికి అంత తొందర ఏముందిలే శ్రీవల్లి, రేపు చూసుకుందాం. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. పైగా 10 మంది మంచి కోసం చేస్తున్న పని. లేట్ చేయకూడదు. ఇప్పుడే సైన్ చేసి. ఆ భవిష్యత్తుని ఉదయాన్నే చూసుకోవచ్చు. ఇప్పుడు మన భవిష్యత్తుని చూసుకుందాం. నా మాట విను త్రిదేవ్. ముందు నువ్వు. అబ్బా, నీకు ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. నా మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను కాదు, నువ్వే నన్ను అర్థం చేసుకోవటం లేదు. ఎప్పుడెప్పుడు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామా అని నేనెంత కష్టపడుతున్నానో నీకు తెలియటం లేదు. ఎవరి కోసం నా తపన? నీకోసమే కదా. మరి నువ్వు ఇలా వాయిదాలు వేయటం ఏమైనా బాగుందా? అబ్బా, ఎంత చెప్పినా నీ గోల నీదే, కానీ నా గోల అసలు పట్టించుకోవే. అదేంటి త్రిదేవ్, ఈ హ్యాపీ మూమెంట్లో నేను ఈ ఫైల్ ఇవ్వగానే ఆనందంతో గెంతులేసి చకచక సంతకాలు చేసేస్తావనుకుంటే దానికి రివర్స్లో ఇలా మూడవ అవుతున్నావెందుకు? నా చేత ఇప్పుడు సైన్ పెట్టించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టుంది. దీన్ని ఎలా సైలెంట్ చేయాలి? ఎస్, దీని మాజీ లవర్ సుబ్బుగాడి పేరుని ఆయుధంగా వాడదాం. అప్పుడు నోరు మూసుకుంటుంది. ఏంటి త్రిదేవ్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేను మూడ్ ఆఫ్ అయ్యానని కరెక్ట్గా గెస్ చేశావు. మగవాళ్ళ మూడ్ గురించి బాగా తెలుసు అనుకుంటా. సుబ్బుతో కలిసి తిరిగినప్పుడు అర్థం చేసుకుని ఉంటావు. అవునా? అవునా? చూసావా, నువ్వు మళ్ళీ ఫీల్ అవుతున్నావు. క్యాజువల్గా అన్న మాటను కూడా పట్టించుకొని నువ్వు ఫీల్ అయి నన్ను బాధ పెడుతున్నావు. సర్లే, నీకు ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవు. ఇక పడుకో. ఆ సంగతంతా రేపు చూసుకుందాం. సుబ్బు గురించి మాట్లాడితే నేను బాధపడతానని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అతని గురించి మాట్లాడి నన్ను తప్పు పడుతున్నాడేంటి? పూఫిచ్చాడు, ప్రేమగా మాట్లాడాడు, మళ్ళీ సడన్గా ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి? అమ్మయ్యా, ప్రస్తుతానికైతే పేపర్స్ మీద సంతకం పెట్టడం తప్పించుకున్నాం. మరి రేపేం చేయాలి? బావగారు, మిమ్మల్ని నేను ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించమన్నాను, చేయించారా? ఓ, ఎప్పుడో చేయించేశాను. అవునా? ఎక్కడుంది? మా రూమ్ లోనే ఉంది. నేనే ఇద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఈయనకి ఏ పని చెప్పినా 100 సార్లు గుర్తు చేయాలి శ్రీవల్లి. ఈయనకి మతిమరుపు ఎక్కువ అవుతుంది ఈ మధ్య. సరే బావగారు, మీరు వెళ్ళి తీసుకురండి. అలాగేమ్మా, నీ పని చెప్తా. అక్క, అమ్మ వదిన గుడికి వెళ్ళారు కదా, ఇంకా రాలేదా? లేదు శ్రీవల్లి, వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనుకుంటా. నాన్న రెడీ అయి రాగానే మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం. అలాగే అక్క. ఇదిగోమ్మా. ఫోటో చాలా బాగొచ్చింది కదక్క. చేయించింది నేను కదమ్మా, అలాగే వస్తుంది. ఫోటో తీసింది మీరు కాదు కదండి. ఇదిగో మీ చెల్లెలు పక్కన ఉంది కదా అని నువ్వు నా మీద పంచుల మీద పంచులేయడం ఏం బాలేదు కల్పన.
అక్కైతే సరదాగా అందులే బావా, ఫీల్ అవ్వకు. ఆ మీ బావ ఫీల్ అవ్వడమా? ఇంగ్లీష్ భాషలో ఆయనకి నచ్చని ఒకే ఒక్క పదం ఫీల్ అవ్వడం కదండి. చూసావు శ్రీవల్లి, మళ్ళీ నా మీద పనిచేసింది. వెళ్దామమ్మా. వెళ్దాం నాన్న. ఆ ఫోటో ఎందుకమ్మా? ఆ, ఇది నా క్యాబిన్లో పెట్టుకుంటాను నాన్న. మీ ఇద్దరు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. సరే అమ్మా, పద. ఆ, శ్రీవల్లి, ఆ? ఇవి హాస్పిటల్ పర్మిషన్ కి సంబంధించిన పేపర్స్ కదా, ఇక్కడ పెట్టారేంటి? ఇవి ఫిల్ చేసి సైన్ చేయమని త్రిదేవ్కి ఇచ్చానక్క. ఇంకా సైన్ చేయలేదేంటి? ఆ, నువ్వింకా వీటిలో సైన్ చేయలేదేంటి త్రిదేవ్? అది నేను చదువుతున్నప్పుడు ఫోన్ వచ్చేసరికి ఫోన్లో మాట్లాడుతూ ఆ పేపర్స్ గురించి మర్చిపోయాను శ్రీవల్లి. అవునా, సరే, త్వరగా నీ డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్ చేయి. ఆఫీస్కి వెళ్దాం. అవన్నీ పూర్తిగా చదవలేదు, చదివాక పెడతాను. ఆ, ఇందులో చదవటానికి ఏం లేదు, అంతా క్లియర్గా ఉంది. అన్నయ్య నేను మొత్తం వెరిఫై చేశాం. జస్ట్ మీ సైన్ చేయండి చాలు. ఈ రోజు వీటి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు వెరిఫై చేశారు, ఓకే, బట్ నేను కూడా ఒకసారి అంతా డీటెయిల్గా చూడాలి కదా. ఆ, అది కాదు త్రిదేవ్. అమ్మా శ్రీవల్లి, అల్లుడు గారు ఒకసారి ఫైల్ చూస్తానంటున్నాడు కదా. బాబు, నువ్వు ఆఫీసులో ఫైల్ చూద్దు గాని పద. రండి. నమస్తే సార్. నమస్తే. 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 ప్రసాద్, కేశవ్ని ఆడిట్ ఫైల్ తీసుకొని నా క్యాబిన్కి రమ్మని చెప్పు. అలాగే సార్. పదమ్మా. హాస్పిటల్ వద్దని శ్రీవల్లికి చెప్తే తను అడిగే యక్ష ప్రశ్నలకి నా రీజన్స్ సరిపోవు. శ్రీవల్లిని కన్విన్స్ చేయడం కష్టం. కానీ మామయ్య గారు చాలా సాఫ్ట్ పర్సన్. ఎక్కువ క్వశ్చన్స్ వేయరు. కరెక్ట్గా ఏదో ఒక రీజన్ చెప్పి ఆయన్ని కన్విన్స్ చేస్తే ఆయనే శ్రీవల్లిని కన్విన్స్ చేస్తారు. శ్రీవల్లి వాళ్ళ నాన్న మాట ఖచ్చితంగా వింటుంది. త్రిదేవ్ ఏంటి నా క్యాబిన్లోకి రాలేదు? ఎక్కడికి వెళ్ళాడు? మావయ్య గారు బిజీగా ఉన్నారా? అదేం లేదు అల్లుడు గారు, కూర్చోండి. మావయ్య గారు, నేను మీతో హాస్పిటల్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి, ఏంటది? ఇలా అంటున్నానని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఈ విషయం శ్రీవల్లికి డైరెక్ట్గా చెప్తే తన మనసు బాధపడుతుందని మీకు చెప్తున్నాను. మావయ్య, శ్రీవల్లి ఏదో అంటుంది కానీ నాకైతే ఇక్కడ హాస్పిటల్ పెట్టాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. అదేంటి త్రిదేవ్, హాస్పిటల్ వద్దంటున్నావా? రాత్రి అడిగితే కూడా సరేనని అది చాలా గొప్ప విషయం అని చెప్పావు. అంటే అది అప్పుడు నువ్వు బాధపడతావని అలా చెప్పాను. నిజానికి ఇక్కడ హాస్పిటల్ పెట్టడం నాకిష్టం లేదు శ్రీవల్లి. నేను పనిచేసేది అమెరికాలోని వెరీ బిగ్ ఫేమస్ హాస్పిటల్. అలాంటి నా పొజిషన్ని వదులుకోమంటావా చెప్పు? నేనేదో సరదాగా రెస్ట్ తీసుకుందామని ఇక్కడికొచ్చి అనుకోకుండా నీ మెళ్ళో తాలి కట్టి ఇక్కడే ఉండిపోయాను. అలా అని పర్మినెంట్గా ఇక్కడే ఉండిపోలేం కదా. నువ్వంటే నాకిష్టమే. నువ్వు మావయ్య గారు చేసిన ఆలోచన నిజంగానే చాలా గొప్పది. కానీ నాకు కూడా ఆలోచనలు కలలు ఉంటాయి కదా. అవన్నీ వదిలేసుకొని ఇక్కడే ఉండిపోమంటే నేనెలా ఉండగలను? మళ్ళీ నేను అమెరికా వెళ్ళాలి. అక్కడ నాకు చాలా ఫ్యూచర్ ఉంది. నన్ను కూడా అర్థం చేసుకో. మనోడు హాస్పిటల్ ప్లాన్ని క్యాన్సిల్ చేయాలని చాలా ట్రై చేస్తున్నట్టున్నాడు. కానీ శ్రీవల్లి అందుకు ఒప్పుకోవాలి కదా. ఏమని అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి త్రిదేవ్? నువ్వే చెప్పు. నీకు ఆల్రెడీ మా ఫ్యామిలీ గురించి తెలుసు. 23 సంవత్సరాల తర్వాత నేను మా నాన్నని కలిశాను.
మధ్య మా కుటుంబం అంతా కలిసుంటున్నాం. ఇప్పుడు అమ్మా నాన్నని వీళ్ళందరినీ వదిలేసి నేనెక్కడికి రాను. అయినా మనం పెట్టేది సంత చివర ఉండే చిన్న క్లినిక్ కాదు త్రిదేవ్. 200 కోట్లతో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దానికి నువ్వే ఎండి. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయటం కాదు, నువ్వే 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు. ప్లీజ్ త్రిదేవ్, నువ్వు బాగా ఆలోచించు. మనం ఎలాగైనా సరే ఇక్కడే ఉందాం. శ్రీవల్లిని మాటలతో గెలవలేవని నాకు తెలుసు బామర్ది. తను నీతో రాదు, నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వదు. అవునలుడు గారు, అమ్మాయి దూరంగా ఉండడం మాకిష్టం లేదు. మా గురించి ఆలోచించైనా మీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు. అవును త్రిదేవ్, ఎన్ని సంవత్సరాలు భార్యాబిడ్డలకి దూరంగా ఉన్నందుకు నాన్న ఎంతో కుమిలిపోయారు. ఇప్పుడు శ్రీవల్లిని మీరు అమెరికాకు తీసుకెళ్తే ఆయన మళ్ళీ బాధపడతారు. అది మాకెవరికీ ఇష్టం లేదు. మావయ్యతో స్మూత్గా మాట్లాడి హాస్పిటల్ ప్రాబ్లం క్లియర్ చేద్దామనుకుంటే శ్రీవల్లి మధ్యలో వచ్చి చెడగొట్టింది. ఇప్పుడు అందరూ ఒకే మాట మీద ఉన్నారు. దీన్ని పెద్ద ఇష్యూ చేయటం కంటే ఇప్పుడు ఓకే అనడం బెటర్. తర్వాత ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. సరే శ్రీవల్లి, నాకైతే ఇష్టం లేదు, కానీ మీ అందరికీ ఇష్టమైతే అలాగే చేద్దాం. త్రిదేవ్ ఎందుకో టెన్షన్ పడుతున్నాడు. దానికి కారణం ఏమై ఉంటుంది? అత్తయ్య, మీరిన్ని రోజులు స్వీట్స్ చేస్తూ బిజీగా ఉండేవారు. ఇప్పుడు మావయ్య గారికి ఇష్టమైన వంటలు వండుతూ కిచెన్లో బిజీ అయిపోయారు. మేము ఉన్నాం కదా, మేం చేస్తాం. మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏం పర్వాలేదు భవానీ, ఆయనకి నా చేతులతో వండి పెడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఎల్లమ్మా! అమ్మగారు, ఏంటమ్మగారు? ఏంటిది? ఏమైందమ్మా? కాఫీ బాగలేదా అమ్మా? నీ మొహంలా ఉంది. కాఫీ సరిగ్గా పెట్టడం కూడా రాదా? నేను పెట్టలేదు అమ్మగారు. మరి ఎవరు పెట్టారు? నేనే పెట్టాను వదినా. నువ్వా? తన పని నువ్వెందుకు చేస్తున్నావు? ఓ, ఇంటి పని అంతా చేస్తున్నావని మావి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికా? అయినా నువ్వెలా ఏడిస్తే నాకెందుకు? అది నీ ఇష్టం. కానీ ఏ పని చేసినా సరిగ్గా చెయ్యి. మీ ఇంట్లో పెట్టినట్టుగా కాఫీ ఇక్కడ పెడితే ఎవరు తాగరు. మా ఇంట్లో పెట్టినట్టుగా ఏంటి? అదే, ఒక్క పాల ప్యాకెట్తో రోజంతా టీలు కాఫీలు పెట్టుకుంటారు కదా, అలా ఇక్కడ చేయకండి అని చెప్తున్నాను. మేమిక్కడ నీళ్ళల్లో పాలు పోసుకొని తాగాం, పాలల్లో నీళ్లు పోసుకొని తాగుతాం. మీ ఇంటి దగ్గర ఉన్న దరిద్రపు పరిస్థితులు ఇక్కడ లేవు కదా. మరి ఎందుకని అంత కకృతి పడుతున్నారు? ఇక్కడ కూడా మీ లేక బుద్ధులు ఎందుకు చూపిస్తున్నారు? ఆర్తి, ఆర్తి, కాఫీ బాగలేకపోవటం అనేది చిన్న విషయం కాదా? దానికెందుకు అంతలా రియాక్ట్ అయి మంగళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నేనేం ఆవిడ్ని తక్కువ చేయట్లేదు. ఉన్న వాస్తవం అర్థమయ్యేలా చెప్పాను. అయినా మేమేం అడిగినా అది మీ అందరికీ చిన్న విషయంలా కనిపిస్తుందా? ఎందుకన్నిటికీ పెడార్థాలు తీస్తున్నావు? నేను కాదు, మీరు తీస్తున్నారు. కూతుర్ని అనేసరికి తట్టుకోలేక నన్ను తప్పు పడుతున్నారా? అయినా నేనిప్పుడు ఏమన్నానని మంచి కాఫీ తాగాలనుకోవడం కూడా తప్పేనా? ఈ ఇంట్లో నాకు నచ్చినట్టుగా కాఫీ తాగే అధికారం, హక్కు కూడా నాకు లేవా? వీళ్ళేం పెడితే అది తినాలి, ఏమిస్తే అది తాగాలా? చూడు మంగళ, నీకు కాఫీ పెట్టడం చేత కాకపోతే పెట్టుకు. అందుకు పని మనుషులున్నారు, వాళ్ళు పెడతారు.
పని వాళ్ళని పెట్టుకుందే పని చేయడానికి కదా. వాళ్ళ పని మీరు చేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఉన్నదున్నట్టు చెప్తే నేనేదో మిమ్మల్ని కావాలని సాధించినట్టు చూస్తున్నారు. ఛ! ఆర్తి, మంగళ, చూసావా అమ్మా, ఎన్ని మాటలందో చూసావా? ఇలా మాటలు పడాల్సి వస్తుందేమోననే కదా ఆ రోజు మేము ఇంట్లో నుంచి వెళతాం అన్నాం. కానీ నువ్వు శ్రీవల్లి కలిసి మమ్మల్ని ఆపారు. నేను పెట్టిన కాఫీ అందరికీ బాగానే ఉంది, కానీ ఈవిడికే మేం నచ్చక ఇలా వంకలు పెట్టి మాట్లాడుతుంది. కాఫీ బాగోకపోతే బాగోలేదని చెప్పాలి, అప్పుడు ఇంకోటి ఇస్తాం కదా, అయిపోతుంది కదా. కానీ ఇలా మా ఇంటి పరిస్థితుల గురించి మాట్లాడి మమ్మల్ని అవమానించడం ఎందుకు? మొన్న కూడా నేను రిసెప్షన్లో అక్క అని పిలిచినందుకు నా మీద కూడా ఇలాగే రియాక్ట్ అయింది అత్తయ్య. అసలు ఇవిడికి మేము ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే ఇలా కావాలనే మాట్లాడుతుంది. భవానీ, మీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ కాస్త ఊర్చుకోండి. ఈ విషయాన్ని ఎవరి దగ్గర అనకండి, ముఖ్యంగా శ్రీవల్లి దగ్గర. తనకి తెలిస్తే అనవసరమైన మనస్పర్ధలొస్తాయి. అందుకని మీ కోడలు ఏం చేసినా మేము సైలెంట్గానే ఉండాలా? ఉండాలమ్మా, ఎందుకంటే మన కుటుంబం అంతా కలిసి ఉండాలి కాబట్టి. ఆర్తి త్రిదేవికి అక్క కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారా అత్తయ్య? లేదు భవానీ, మన కుటుంబంలో ఏ సమస్యలు రాకుండా ఉండాలని నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అన్నందుకు నాకు మాత్రం బాధగా లేదనుకుంటున్నారా? మన చేతికున్న వేళ్లలో ఒకటి వంకరగా ఉందని చేయి తీసేసుకుంటామా చెప్పండి? ఇది కూడా అంతే అనుకుని సర్దుకుపోండమ్మా. ఆర్తి ఏమన్నా కూడా మీరేం పట్టించుకోవద్దు. ఏదో ఒకరోజు తనే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. పదండమ్మా, రామ్మా. ఆర్తి సిస్టర్ కావాలనే మంగళ వాళ్ళతో గొడవ పెట్టుకుంది. వీళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తోంది. ఎంత ఆస్తి కోసం ఆశపడితే మాత్రం అయిన వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటుందా? అయినా కేశవబావుకి సిస్టర్కి ఆస్తి తప్ప బంధాలు, రక్త సంబంధాలు ఏవి అక్కర్లేదు. పాపం మంగళ వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళిద్దరికి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో. చా, ఏంటి త్రిదేవ్ ఇంకా ఆలోచిస్తున్నావు? సంతకం చేయి. నన్ను కాపాడటం కోసం నా మెళ్ళో తాళి కట్టిన వాడివి. మన భవిష్యత్తు కోసం హాస్పిటల్ కడదామంటే ఎందుకు వద్దంటున్నావు? ఆల్రెడీ నీకు కారణం చెప్పా కదా శ్రీవల్లి. నువ్వు చెప్పిన కారణం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడే దేవుడు కదా. నువ్వు ఇండియాలో పనిచేసినా, అమెరికాలో పనిచేసినా నీ వృత్తి మారదు కదా. ఇక్కడ మన వాళ్ళ కళ్ళ ముందు హ్యాపీగా ఉంటూ 10 మందికి నువ్వు సేవ్ చేయొచ్చు. అది మాకెంతో గర్వంగా కూడా ఉంటుంది. నువ్వు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళందరూ నిన్నొక దేవుళ్ళా చూస్తుంటే తర్వాత నువ్వే అంటావు చూడు, నీకిక్కడే బాగుందని. ట్రస్ట్ మీ. సైన్ చెయ్. మెడకి చుట్టుకున్న పాము కరవక మానదన్నట్టు ఇది సంతకం పెట్టకపోతే వదిలేలా లేదు. ఓకే. సార్, మీ ఐడి కార్డు, లైసెన్స్ నెంబరు జిరాక్స్ కావాలి, ఇవ్వండి సార్. రామరాజు గారు, సార్, పేపర్ వర్క్ అంతా క్లియర్? ఆల్మోస్ట్ క్లియర్ సార్, అయిపోతుంది సార్. బావగారు, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ వెరిఫికేషన్ కోసం రేపే ఈ ఫైల్ సబ్మిట్ చేస్తున్నాం. ఏంటి, రేపు సబ్మిట్ చేస్తున్నారా? అవును. ఏదైనా ప్రాబ్లమా?
ప్రాబ్లం ఏం లేదు. అంత పెద్ద హాస్పిటల్ కదా, కొంచెం మంచి రోజు అది చూసిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాన్నగారు ఆల్రెడీ మంచి రోజు చూసే నే బాగుందని చెప్పారు. అందుకే మేమందరం నిన్ను తొందరగా సైన్ చేయమని హడావిడి చేస్తున్నాం. అవునా, చూసారా? అవునలుడు గారు, నేనే పని చేయాలనుకున్న మంచి రోజు చూసే మొదలు పెడతాను. నీకేమైనా డౌట్స్ ఉన్నాయి త్రిదేవ్? ఉంటే ఇప్పుడే నాతో చెప్పేయి. ఏముంటాయి? ఇంకేం లేవు. సరే అయితే రేపే ఈ ఫైల్ సబ్మిట్ చేస్తాను. యుఎస్కి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఈ ఒక్కరోజు ఈ ఫైల్ నా దగ్గర ఉంచుకొని మరోసారి అన్ని చెక్ చేసుకొని ఇస్తాను. అంత క్లియర్గానే ఉన్నాయని మేనేజర్ గారు చెప్పారు కదా. అమ్మ శ్రీవల్లి, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే తప్పే ఉంది చెప్పు. అల్లుడు గారు, మీరు అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ మావయ్య. మీరు దీనికి ఒప్పుకున్నారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు గురించి, మా ఫ్యామిలీ గురించి ఆలోచించి ఓకే చెప్పినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇక్కడ హాస్పిటల్ పెట్టాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. త్రిదేవి నాకు తీసుకొచ్చిచ్చాడు. మేము దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడే ఆ ఫైల్ కాలింది. ఎలాగైనా తనని డైవర్ట్ చేయాలి. ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆపుతాను. త్రిదేవి అలా ఏమైనా చేసుంటాడా?